నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉండవల్లి శ్రీదేవి ప్రమాణ స్వీకారం. విద్యార్థులను పరామర్శించిన సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ. పేదల ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని సిపిఐ డిమాండ్. మాజీ మంత్రి విడుదల రజనీ ముఖ్య అనుచరుడు కోటిరెడ్డి అరెస్ట్. బ్రహ్మానందరెడ్డి స్టేడియం అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించాలన్న ఎమ్మెల్యే. మహారాష్ట్ర ఎన్నికల చివరి రోజు ప్రచారంలో మంత్రి సీతక్క. తప్పిపోయిన తండ్రిని చూసి భావోద్వేగానికి గురైన కూతుర్లు. నిజామాబాద్ మేయర్ భర్తపై ఆటో డ్రైవర్ దాడి. జర్నలిస్టు సమస్యల పరిష్కార వేదిక జాబ్. మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉండవల్లి శ్రీదేవి ప్రమాణ స్వీకారాన్ని చేశారు. మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉండవల్లి శ్రీదేవి ప్రమాణ స్వీకారం చేశారు. జనసంద్రం నడుమ కోలాహలంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటి నుండి ర్యాలీగా బయలుదేరి మార్గ మధ్యంలో భారీ జన సందోహం మధ్య డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాలలతో అలంకరించి నివాళులు అర్పించారు. అనంతరం కార్యాలయంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రమాణ స్వీకారం చేశారు. విచ్చేసిన ప్రముఖులు మరియు కూటమి కార్యకర్తలు ఇతర తన సామాజిక వర్గ నాయకుల నుండి శుభాకాంక్షలు అందుకొని కోలాహలంగా గడిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పదవీ కాలంలో ఎస్సీ సబ్ప్లాన్ నిధులను వివిధ పథకాలను నవరత్నాల పేరుతో ఎస్సీలకు రావాల్సిన పథకాలను పూర్తిగా ఎత్తివేసి వారిని ఆర్థికంగా ఎదుగుదల లేకుండా చేశారని, ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించి సబ్ప్లాన్ నిధులు సక్రమంగా ఆయా వర్గాలకు చేరేలా నాపై నమ్మకం ఉంచి మాదిగ కార్పొరేషన్ చైర్మన్ పదవి అనే పెద్ద బాధ్యతను నా భుజస్కంధాలపై ఉంచి అట్టడుగు జీవిస్తున్న నా జాతి బిడ్డలకు ఆర్థిక భరోసా కల్పించేలా ముందు రాబో రోజులలో ప్రతి గ్రామాన్ని సందర్శించి న్యాయం చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. సొసైటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా చంద్రబాబు నాయుడు గారికి అదే మాదిరి గారికి వచ్చిన టీడీపీ కార్యకర్తలు నాయకులు ఈరోజు మరి ఇక్కడ మాదిగ కార్పొరేషన్ షేరింగ్ సెరమనీ చేయడం జరిగింది. అయితే ఈ బాధ్యత అనేది చంద్రబాబు నాయుడు నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు దళితుల్ని మోసం చేశాడు. అంతేకాకుండా ఎప్పుడు వీళ్ళ సాంఘిక సంక్షేమ కళాశాల విద్యార్థుల వసతి గృహంలో ఆత్మహత్యకు ప్రయత్నించినటువంటి విద్యార్థులను కలిసిన కన్నా లక్ష్మీనారాయణ. సత్తెనపల్లి పట్టణంలోని వెంకటపతి కాలనీ సాంఘిక సంక్షేమ కళాశాల విద్యార్థుల వసతి గృహంలో ఆత్మహత్యకు ప్రయత్నించిన విద్యార్థినులను పరామర్శించిన సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న కన్నా లక్ష్మీనారాయణ చికిత్స పొందుతున్న విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం కారణంగా 2 పిల్లలు ఆత్మహత్యా యత్నం చేసుకోవడం బాధాకరమన్నారు. హాస్టల్ వార్డెన్ వేధింపుల వల్లే ఆత్మహత్యకు యత్నించినట్లు విద్యార్థినులు చెబుతున్నారు.
భోజనం బాగోలేదని ఫిర్యాదు ఇచ్చినందుకు ఏదో ఒక వంకతో హాస్టల్ వార్డెన్ ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థులు తెలిపారు. హాస్టల్ వార్డెన్ తీరుపై 2 రోజుల క్రితం విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాస్టల్ వార్డెన్ పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉంది. ప్రభుత్వ హాస్టల్స్ లో ఎటువంటి సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురావాలని, ఎవరు కూడా ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదని కోరుతున్నామని తెలిపారు. సత్తెనపల్లిలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో వార్డెన్ యొక్క నిర్లక్ష్యం వల్ల నిన్న 2 పిల్లలు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. ఒక అమ్మాయి పేరు అఖిల, ఇంకో అమ్మాయి పేరు సనీత. వీళ్ళిద్దరూ కూడా హాస్టల్లో ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు అనేటువంటిది క్వశ్చన్ చేసినందుకు వార్డెన్ హెరాస్మెంట్కి మరి వాళ్ళిద్దరూ కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. నేను ఇప్పుడు సాయంత్రం హాస్టల్ను కూడా విజిట్ చేయబోతున్నాను. మరి వార్డెన్ మీద యాక్షన్ తీసుకోమని డీడీ సోషల్ వెల్ఫేర్తో ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. ఇక నుంచి అటువంటి తప్పులు జరగకుండా హాస్టల్లో మరి చూసే బాధ్యత డీడీ గారు తీసుకోవాలి. నేను కూడా అప్పుడప్పుడు సందర్శిస్తుంటాను హాస్టల్స్ని. మరి వాళ్ళిద్దరు కూడా క్షేమంగానే ఉన్నారు భగవంతుడి దయ వల్ల. మరి వాళ్ళు అటువంటి అటెంప్ట్ చేయకుండా ఇటువంటి సమస్యలు ఏదన్నా ఉన్న విద్యార్థులు కానీ నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా నేను అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ సమస్యల్ని పరిష్కారం చేస్తాను. కానీ ఇట్లా జీవితాలు పాడు చేసుకోవద్దని చెప్పేసి నేను వాళ్ళని కోరుతా ఉన్నాను. తీసుకొచ్చారు 2 పిల్లలు, సనిత అండ్ అఖిల. వీళ్ళిద్దరూ అక్కడ ఫుడ్ బాగాలేదని అడిగినప్పుడు ఏదో జరిగింది. మొత్తానికి అక్కడ వాళ్ళు 8 ట్యాబ్లెట్స్ పారాసిటమాల్ తీసుకున్నారట. ఈ డోలో 650 అనుకోండి. అలాంటివి తీసుకొని ఇద్దరు కొంచెం హెల్త్ ఇబ్బంది పడేసరికి వెంటనే ఇక్కడ తీసుకొచ్చారు. అయితే రాత్రి రాయల్ ట్యూబ్ అది వేసి అన్ని కక్కించేసి రాయల్ ట్యూబ్ వేసి పెట్టి పొద్దున్న దాకా ఏం పెట్టకుండా టెస్టులన్నీ చేసి ఎలక్ట్రోలైట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇద్దరు కూడా స్టేబుల్గా ఉన్నారు. అయితే మధ్యాహ్నం నుంచి ఏమైనా ఓరల్ లిక్విడ్స్ కానీ ఇచ్చేసి గ్రాడ్యువల్గా ఫుడ్ ఇంక్రీజ్ చేసి వాళ్ళని ఇక్కడ బాగున్నప్పుడు అట్లాగే సైకాట్రిక్ కౌన్సిలింగ్ కూడా చేయించాలి. కొంతమంది చాలా ఈజీగా సూసైడల్ టెండెన్సీస్ ఉంటాయి. ఆ కౌన్సిలింగ్ చేయించి వాళ్ళు స్టేబుల్గా ఉన్నప్పుడు పేదల ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని సిపిఐ సీనియర్ నేత డేగ ప్రభాకర్ విన్నవించారు. భారత కమ్యూనిస్టు పార్టీ 16వ డివిజన్ అరుంధతిపేట సచివాలయం వద్ద ఇళ్ల స్థలాల లబ్ధిదారులతో కలిసి డివిజన్ కార్యదర్శి కొల్లూరి సుధారాణి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డేగ ప్రభాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం దేశంలో ఎవ్వరూ ఇవ్వనంతగా పేద ప్రజలకు 38 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని ప్రచార ఆర్భాటాలు చేసుకున్నారు తప్ప ప్రజలకు అవసరమైన ఇంటి స్థలాన్ని మాత్రం కేటాయించలేకపోయారని విమర్శించారు. ఆనాటి నుండి భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ, వ్యవసాయ కార్మిక సంఘం అనేక దఫాలుగా ఇంటి స్థలాలను పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అనేక ఉద్యమాలు నిర్వహించిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చి 4 నెలలు గడుస్తుందని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా పేద ప్రజలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని, దానితో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే దశల వారీగా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. డేగా ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. గతంలో ఆర్భాటంగా వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో 32 లక్షల మంది పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నామని, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని స్థలాలు ఇచ్చిన ఘనత ఏదన్నా ఉందంటే మాకే దక్కుద్దని చెప్పేసి ప్రచారపు ఆర్భాటాన్ని బాగా చేశారు ఆంధ్ర రాష్ట్రంలో. సర్లే, ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది మీరేదో చేస్తామన్నారు, మంచి పనే, మేము కాదంటలేదు. కానీ అది పట్టణాల్లో 2 సెంట్లు,
పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వండి. మరీ సెంటున్నర అయితే మనిషి మసలడానికి అవకాశం ఉండదు. అట్లాగే ఇల్లు కూడా మీరే నిర్మాణం చేయండి అని చెప్పాం. ఎందుకంటే ఆయన ఆనాడు ఇంటికి 1,80,000 రూపాయలు వాళ్ళు శాంక్షన్ చేశారు. ఆ డబ్బులు భవన నిర్మాణ కార్మికులను అడిగితే 2 లక్షల రూపాయలు నిర్మాణానికి అవుద్ది, మెటీరియల్కి వాళ్ళు డబ్బులు తెచ్చుకోవాల్సిందేనని ఆనాడు చెప్పారు. అందుకోసం ఆనాడు కూడా మేము 5 లక్షలు ఇమ్మని చెప్పేసి అడిగాం ఇంటి నిర్మాణానికి. కానీ ఆ ప్రభుత్వం పెడచెవిని పెట్టింది. దాంతోపాటు పేదవాళ్ళకి ఇచ్చే ఇళ్ల స్థలాల్లో కూడా అవినీతి రాజ్యం ఏలింది. 100 కోట్ల రూపాయలు. ఏ రూపంగానంటే ఎకరాన్ని ఆ రోజు మార్కెట్ రేటు 40 లక్షలకో 30 లక్షలకో 20 లక్షలకో కొని వాళ్ళ అనుయాయులు, మంత్రులు, అలాగే ఎమ్మెల్యేల అనుయాయులు అదేమో ప్రభుత్వానికి 70 లక్షలకి 1 కోటి రూపాయలకి అమ్మడం ద్వారా అవినీతి చేసి సొమ్ముని ఆర్జించారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇల్లు కట్టడానికి నివాసయోగ్యంగా లేవు. కొన్ని ప్రాంతాల్లోనేమో ఉన్న పట్టణానికి ఎక్కడో 9 కిలోమీటర్లు 8 కిలోమీటర్ల దూరంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇట్లాంటి పరిస్థితుల్లో పేదవాళ్ళు ఇవాళ అంత దూరాలు వెళ్ళడానికి లేదా వర్షం పడితే మునిగిపోయే ప్రాంతాల్లో ఇళ్ళు కట్టుకోవడానికి సిద్ధంగా లేరు. అందుకు కమ్యూనిస్ట్ పార్టీ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో మహారాష్ట్ర పూణే విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనంతరం రోడ్డు మార్గాన మంగళగిరి బయలుదేరి వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ బ్రహ్మానందరెడ్డి స్టేడియంకు అభివృద్ధి కోసం ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో గుంటూరు తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 1952లో స్థాపించిన బ్రహ్మానందరెడ్డి స్టేడియం గత 15 సంవత్సరాల నుండి గత పాలకుల నిర్లక్ష్యానికి గురై అన్ని విధాలుగా అభివృద్ధికి నోచుకోక శిథిల అవస్థకు చేరుకుందని, గతంలో 26 ఎకరాలు ఉన్న బ్రహ్మానంద స్టేడియం ఆక్రమణలకు గురై 18 ఎకరాలకు వచ్చిందని, కూటమి ప్రభుత్వంలో బీఆర్ స్టేడియం అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే నసీర్ కోరారు. గతంలో బీఆర్ స్టేడియంలో బ్యాడ్మింటన్, టెన్నిస్, ఫుట్బాల్, వాలీబాల్, క్రికెట్, యోగా క్రీడా శిక్షణలతో ఎంతో మంది క్రీడాకారులు బీఆర్ స్టేడియం నుండి రాష్ట్ర జాతీయ స్థాయికి ఎంపికయ్యారని గుర్తు చేశారు. ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 1952లో స్థాపించినటువంటి బ్రహ్మానందరెడ్డి స్టేడియం గత 15 సంవత్సరాల నుంచి పూర్తిగా నిర్లక్ష్యానికి గురై అన్ని రకాలుగా కూడా ఆ బ్రహ్మానందరెడ్డి స్టేడియం 26 ఎకరాలు ఉన్నది ఈరోజు దురాక్రమణకు గురై 18 ఎకరాలు మాత్రమే మిగిలింది. ప్రస్తుతం ఇక్కడ అనేక రకాలుగా ఈవెంట్స్ చేసుకోవడానికి బ్యాడ్మింటన్, టెన్నిస్ అటువంటి మంచి సదుపాయాలు ఉన్నా కూడా నిర్లక్ష్యానికి గురై పూర్తిగా ఈరోజు 4,000 మంది వాకింగ్ చేసేటువంటి ట్రాక్ మీద ప్రతిరోజు కూడా కుక్కలు స్థైర్య వ్యవహారం చేస్తా ఉన్నాయి. గౌరవ మంత్రి గారికి అలాగే గత ప్రభుత్వంలో చేసినటువంటి వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. మహారాష్ట్రలో ఎన్నికల చివరి రోజున మంత్రి సీతక్క విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పొరుగున ఉన్న భల్లర్షా, చంద్రాపూర్, రజారా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి విస్తృతంగా పర్యటించారు. రాజూరా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆకాంక్షిస్తూ భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సుభాష్ దోటేను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. కాబట్టి ఇవాళ ప్రజలందరి కోసం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నెహ్రూ గారి కానుంచి, ఇందిరమ్మ కానుంచి ఈ రోజు రాహుల్ గాంధీ వరకు అందరూ పేద వాళ్ళను బాగు చేయాలి, మహిళలను బాగు చేయాలి, అట్టడుగు వర్గాలను బాగు చేయాలి. మనమెంతో మనకంతా రిజర్వేషన్లు కానీ ఉద్యోగ ఉపాధి కావాలి అని మేము పోరాడుతున్నాం, పాటుపడుతున్నాం. పేదోళ్ల కోసం 100 days వర్క్ మనరేగా పని తీసుకొచ్చిర్రు. ఆదివాసీల కోసం పోడు భూముల హక్కు తీసుకొచ్చిర్రు. దేశం కోసం, దేశ ప్రజాస్వామ్యం కోసం భారత రాజ్యాంగాన్ని తెచ్చిండ్రు. పేదలకు ఇల్లు సోచ్ రहे उधर बीजेपी वाला 2.5 years से 2.5 సంవత్సరాల నుంచి ఇక్కడ రాజ్యం ఏలుతున్నారు. మరి లड़की बहन को ఎందుకు 1500 అప్పటి నుంచి ఇవ్వలే? ఇప్పుడు 5 साल से वो दे रहे, 4 साल से दे रहे. क्यों? केवल इलेक्शन के लिए. पहले से क्यों शुरू नहीं किया? आप सोचना पड़ेगा. सेंट्रल में आप 10 साल से हैं, इधर भी 2.5 साल ये से है आपका गवर्नमेंट, मगर क्यों नहीं दिया? ये सोचना पड़ेगा. सबको मेरा एक ही विनती है, हमारा संतोष सिंह रावत को ये चुनाव में जीतना पड़ेगा. जिताओ, पंजा को वोट हाको. उधर से हमारे गवर्नमेंट, कांग्रेस गवर्नमेंट है, अभी भी इधर सगाड़ी अभ्यर्थुలకు గెలిపించాలని కోరుకుంటూ पंजाको सब पंजाको वोट हाके. कुछ गलती बात है तो माफी करो. सबको नमस्कार. సంవత్సరాల క్రితం తప్పిపోయిన తమ కన్న తండ్రిని చూసి భావోద్వేగానికి గురైన కూతుర్లు. 6 సంవత్సరాల క్రితం మతిస్థిమితం కోల్పోయి జూబ్లీ హిల్స్ పెద్దమ్మగుడి పరిసర ప్రాంతాల్లో తిరుగుతుండగా బాలయ్య అనే వ్యక్తికి మాతృదేవోభవ అనాథ ఆశ్రమంలో ఆశ్రయం కల్పించారు. గత 4 రోజుల క్రితం బాలయ్య కూతురు దివ్య ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులకు అన్నదానం నిర్వహించడానికి వచ్చింది. తమ కన్న తండ్రి బాలయ్య కూడా తప్పిపోయాడని చెప్పాడు. మళ్లీ బాలయ్య కూతుర్లు ఆశ్రమంలో అన్నదానం జరిపించడానికి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి 130 మందిలో తమ కన్న తండ్రిని గుర్తుపట్టి భావోద్వేగానికి గురై కన్న తండ్రిని హత్తుకున్న ఈ దృశ్యాన్ని చూస్తే నిజంగా వారికి తమ తండ్రిని ఇంతకాలం ఎంతగా మిస్ అయ్యారో తెలుస్తోంది. ఇంతకాలం కన్న తండ్రి ప్రేమకు దూరమైన ఈ కూతుర్లకు నేడు తమ తండ్రిని ఒకటి చేసినందుకు చాలా సంతోషంగా ఉందని ఆశ్రమ యాజమానులు తెలుపుతున్నారు. నిజంగా ఉన్నప్పుడు మనకు మన నాన్న విలువ తెలియదు. ఉన్నప్పుడే మీ తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోండి, వారిని ప్రేమించండి, పూజించండి అంటూ సందేశాన్ని విడుదల చేశారు. ఆటో డ్రైవర్ దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ భర్త మాజీ కార్పొరేటర్ శేఖర్ పై ఒక ఆటో డ్రైవర్ దాడి చేసిన సంఘటన కలకలం సృష్టించింది. స్థానిక నాగారంలోని అక్కడి కార్పొరేటర్ కు సంబంధించిన కార్యాలయం వద్ద ఆటో డ్రైవర్ సుత్తితో దాడి చేసి కొట్టడంతో శేఖర్ కింద పడిపోయాడు. అక్కడికి చేరుకున్న ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
సమస్యల పరిష్కార వేదిక జాబ్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా జర్నలిస్టులను సత్కరించారు. కర్నూలు నగరంలోని సమాచార భవన్ ప్రాంగణంలో జాబ్ 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కార వేదికగా జాబ్ యూనియన్ నిలిచిందని పలువురు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. 32 ఏళ్లుగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ యూనియన్ జర్నలిస్టుల కోసం చేస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు. కర్నూలు సమాచార భవన్ ప్రాంగణంలో జాబ్ 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాబ్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ సత్తార్, జిల్లా సలహాదారులు విజయ్, జిల్లా అధ్యక్షుడు తుగ్గిలి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులు కేక్ కట్ చేసి ఘనంగా జాబ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. జాబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేశామని తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరు, ప్రెస్ అక్రిడిటేషన్ కార్డుల కోసం ఎన్నో పోరాటాలు చేశామని వెల్లడించారు. రానున్న రోజుల్లో జర్నలిస్టులకు 3 బెడ్రూమ్ ఇల్లు, అక్రిడిటేషన్ మంజూరు కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయనున్నట్లు తెలిపారు. ఈరోజు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ 32వ ఆవిర్భావ దినోత్సవము 1993 నవంబర్ 19న రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం జాబ్ జర్నలిస్ట్ యూనియన్ ఆవిర్భవించింది. రాష్ట్రంలో జర్నలిస్టులు అనేక సమస్యలతో సతమతం ఉన్న తరుణంలో ఒకే జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించలేని తరుణంలో సీనియర్ జర్నలిస్టులు అందరూ కలిసి 1993లో నవంబర్ 19వ తేదీన ప్రత్యామ్నాయ వేదిక ఒకటి కావాలనే ఉద్దేశంతో ఆ రోజు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ అనే పేరుతో ఒక యూనియన్ స్థాపించారు. ఈరోజు 32 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈరోజు కర్నూలులో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేసుకుంటున్నాము. జాబ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అనేక సంవత్సరాల నుండి ఎన్నో పోరాటాలు చేసింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడిటేషన్లు, అదేవిధంగా జర్నలిస్టులపై కేసులు నమోదు కాకుండా పత్రికా స్వేచ్ఛ కోసం, పత్రికా స్వాతంత్రం కోసం అనేక పోరాటాలు చేసింది. రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పనిచేసే ఒక పెద్ద వేదికగా రాష్ట్రంలో 2వ అతిపెద్ద యూనియన్గా జాబ్ నిలబడింది. నిరంతరం జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం జాబ్ కృషి చేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు అబ్దుల్ సత్తార్, జాబ్ జిల్లా. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.